ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మీ వ్యక్తికి మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. అంటే వాళ్ళకి మీ మీద ఉన్న కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు మీతో ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా, చెప్పాలి అనుకుంటే అవి ఏంటి అనేది మనం ఈ జనరల్ రీడింగ్ ద్వారా చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ కదా, సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చేయరండి, మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు. అంటే పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి. సో మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉండి వాటికి సమాధానం కోసం వెతుకుతున్నట్లయినా, లేదా మీ పరిస్థితికి సో ఏం చేయాలి ఏంటి అనే క్లారిటీ లేకపోయినా, సో ఇంకా మీరు అనుకుంటున్న వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి ప్రతిదీ కూడా మనకి పర్సనల్ రీడింగ్స్లో క్లారిటీ వస్తుందండి. అంటే మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు, మీ యొక్క కన్ఫ్యూజన్స్కి క్లారిటీ, సొల్యూషన్స్ అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో పర్టికులర్గా మీకు దొరుకుతాయండి. అండ్ ఎవరికైతే నమ్మకం ఉందో అండ్ మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరం అని అనుకుంటారో వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి. సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారని చూద్దాము. సో ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళ మనసులో మీతో కనెక్షన్ అనేది చాలా యాక్టివ్లో ఉందండి. అంటే వాళ్ళు ఏంటంటే మీకు ఎమోషనల్ అటాచ్మెంట్తో క్లోజ్ ఉండాలి అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీతో ఒక మంచి అటాచ్మెంట్తో మీకు క్లోజ్ అవ్వాలి, మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారండి. అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు, అది ఫ్రెండ్షిప్ అయినా, లేకుంటే రొమాంటిక్ రిలేషన్షిప్ అయినా, లేకుంటే ఏదైనా సరే ఒక మంచి బాండింగ్ అయితే ఉంది. మీ మీద ఒక ఫోకస్ చేసి ఉన్నారు అని చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళు మీ మీద ఫోకస్ పెట్టి ఉన్నారు అండ్ వాళ్ళ మనసులో మీ కనెక్షన్ని చాలా బాగా ఫీల్ అవుతున్నారు అండ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా డెవలప్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇంకా వచ్చేసి వాళ్ళు ఏంటి అంటే మీతో కలిసి ఇంకా బాగా కనెక్ట్ అవ్వాలి అని ఫీల్ అవుతున్నారండి. అంటే అది ఎలా అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది పాజిటివ్గా ఉంటే వాళ్ళు మళ్ళీ మీతో అంతకన్నా ఎక్కువగా మంచిగా పాజిటివ్గా బాగా కనెక్ట్ అవ్వాలి అనే ఫీలింగ్లో ఉన్నారు. అంటే మీతో ఒక ఎమోషనల్ కనెక్షన్ని వాళ్ళు ఫీల్ చేస్తున్నారు. ఇంకా మంచి బాండింగ్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారండి. వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే డీప్ థింకింగ్ మూడ్లో ఉన్నారండి. ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే డీప్ థింకింగ్ మూడ్లో ఉన్నారు. మీ మీద ఎమోషన్ ఉన్నా సరే ఎమోషన్తో పాటు ఈ యొక్క రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను తన కోసం అంటే ఏం చేయగలను, నేను తన కోసం ఒక బెస్ట్ చాయిస్నా లేకపోతే నన్ను తను సెలెక్ట్ చేసుకుంటుందా, ఇలా చాలా డౌట్స్తో సెల్ఫ్ రిఫ్లెక్షన్లో ఉన్నారని చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళేంటి అంటే కొంచెం క్లారిటీ అనేది లేదండి. క్లారిటీ కోసము కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ కోసము ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్షిప్ గురించి. అంటే కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ కన్ఫ్యూజన్ అనేది పక్కన పెట్టేసి క్లారిటీ వస్తే బాగుంటుంది, క్లారిటీతో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని డీప్ థింకింగ్లో అయితే ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీకు బెస్ట్ చాయిసా అన్నట్లు కూడా ఆలోచిస్తున్నారు. సో ఇంకొచ్చేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళ హార్ట్లో మీ మీద ప్రేమ ఉన్నప్పటికి కూడా అది ఎక్స్ప్రెస్ చేయాలి అని అనిపిస్తుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారండి. అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది, కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నా సరే ఎక్స్ప్రెస్ చేయలేకున్నారు. బట్ వాళ్ళకైతే డీప్ డౌన్గా అనిపిస్తుంది ఎక్స్ప్రెస్ చేయాలి అనే డిజైర్ అయితే వాళ్ళలో ఉందండి. వాళ్ళు చెప్పాలి అనుకొని మీతో చెప్పలేనివి ఏంటివి అంటే, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి మీతో చెప్పాలి అని
వాళ్ళకి ఉంది. అండ్ వాళ్ళేంటి అంటే కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారండి మీ యొక్క బాండింగ్‌ని వాళ్ళు. అంటే వాళ్ళ ఎమోషన్ ఏంటంటే సైలెంట్‌గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే మిమ్మల్నయితే వాళ్ళు వ వదిలేసి ఉండలేరు అనేది వాళ్ళకి అర్థమైపోయిందండి. సో, వాళ్ళేంటి అంటే వాళ్ళ లవ్‌ని ఆహ్, హార్ట్‌ఫుల్‌గా ఒక మెసేజ్ మీకు పెట్టడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యే స్టేజ్‌లో ఉన్నారండి. వాళ్ళైతే ఒక మెసేజ్ రూపంలో మీకు పెట్టే ఛాన్స్ ఉంది. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, అవ్వాలని కూడా అనుకుంటున్నారండి. ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉన్నాయి. కాకపోతే మీకు చెప్పలేకపోతున్నారు. మీ వ్యక్తి ఏంటి అంటే మీతో ఒక లాంగ్ టర్మ్ ఫ్యూచర్‌ని, ఒక ఫ్యామిలీ బాండింగ్‌ని, స్టెబిలిటీని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కలలుగంటున్నారండి. అంటే మీతో ఒక లాంగ్ టర్మ్ ఫ్యూచర్‌ని వాళ్ళు కలలుగంటున్నారు. ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ, పిల్లలు, సో, ఒక స్టేబుల్ లైఫ్‌ని వాళ్ళైతే మీతో ఉండాలి అని చెప్పి డ్రీమ్‌లో ఉన్నారండి. వాళ్ళేంటి అంటే మీకు చెప్పకుండా మీ గురించి ఐ మీన్ మీకు చెప్పకుండా అంటే వాళ్ళ ఎమోషన్స్ ఏది కూడా మీకు ఎక్స్‌ప్రెస్ చేయకుండా అసలు మీకు చూస్తే వీళ్ళకి అసలు నా మీద ప్రేమ ఉందా? అసలు నా గురించి ఆలోచిస్తున్నారా? ఈ రిలేషన్‌షిప్పు ఇంతటితో ఎండ్ అయిపోయిందా? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీలో ఉన్నాయి. బట్ అక్కడ జరుగుతుంది వేరండి. వీళ్ళేంటి అంటే సీరియస్‌గా థింక్ చేస్తున్నారు. అంటే వాళ్ళేమనుకుంటున్నారంటే మీ లైఫ్‌లో వాళ్ళు సెటిల్డ్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయగలమా? ఇలా ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ మైండ్‌లో ఈ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చెయ్యాలి అనే విష్ అయితే వాళ్ళకు ఉందండి. బయట వాళ్ళు అసలు కనిపించరు కానీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకున్నాయండి. వాళ్ళ లైఫ్‌లో మీరొక పార్ట్ అని వాళ్ళకనిపిస్తుంది. వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ చెప్పడంలో డిలే అయితే ఉందండి. కాకపోతే చెప్పాలి అనే ఫీల్ వాళ్ళకుంది. సో, వాళ్ళేంటంటే ఆహ్, ఎలా చెయ్యాలి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? తను చెప్పిన తరువాత ఈ రిలేషన్‌షిప్ స్పాయిల్ అవుతుందా? లేకపోతే ముందులాగా మళ్ళీ బిల్డ్ అవుతుందా? అనే ఫియర్ వాళ్ళకుందండి. మేబీ ఇప్పుడు మీ యొక్క బిహేవియరు వాళ్ళకి కొంచెం భయంగా ఉన్నట్లుంది. సో, ఇప్పుడేంటంటే స్ట్రెయిట్‌గా వాళ్ళు మాట్లాడినా సరే ఈ రిలేషన్‌షిప్పు ముందుకు వెళుతుందా? మీరు అర్థం చేసుకుంటారా? ముందులాగా ఉంటారా? లేకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు ఓపెన్ అయ్యి చెప్పడం కరెక్టా? చెప్పకపోవడం కరెక్టా? ఇలా అనుకుంటున్నారు. చెప్తే మీరెక్కడ రిజెక్ట్ చేస్తారనే ఫియర్ కూడా వాళ్ళకుందండి. సో, ఇప్పుడేంటంటే స్ట్రెయిట్‌గా మాట్లాడకుండా వాళ్ళు చిన్న చిన్న హింట్స్ లేకపోతే సైలెంట్ యాక్షన్స్‌తో మీకు ఫీల్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. అంటే ఎలా అంటే డైరెక్ట్ వచ్చి వాళ్ళు మీతో మాట్లాడకుండా ఏవైనా కొన్ని హింట్స్ ఇస్తారు కదా! అలా ఇవ్వడానికి కానీ లేకపోతే సైలెంట్‌గా యాక్షన్స్ అంటే మీకు అర్థమైపోతుందనమాట. వాళ్ళు మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అని. సో, ఇలాంటివన్నీ వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీ వ్యక్తిలో ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు కూడా ఒక క్లారిటీకి వస్తారు. వాళ్ళ మైండ్‌లో ఇప్పటికీ, ఎప్పటికీ ఈ రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. మిమ్మల్ని వదిలేసి వాళ్ళైతే వెళ్ళలేరు కూడా. ఎప్పటికి కూడా మిమ్మల్ని వదలరు అని ఈ కార్డ్స్ అయితే చెప్తున్నాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక క్లారిటీ మెసేజ్ కానీ, అపాలజీ గానీ, లేకపోతే ఓపెన్‌గా ఏదైనా సరే వాళ్ళు మీతో మాట్లాడే ఛాన్స్ అయితే ఉందండి. ఈ రిలేషన్‌కి ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడైతే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ స్టేజ్‌లోనే ఉందండి. సైలెంట్ పేస్ ఉన్నా సరే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో, ఇక్కడేంటంటే మీ యొక్క బాండ్ ఒక సోల్‌మేట్ కనెక్షన్ అనమాట. డీప్ బాండ్ ఒక డివైన్ యూనియన్ లాగా రీయూనియన్ లాగా చెప్పొచ్చు. అంటే డివైన్ కనెక్షన్ అనమాట మీది. ఇక్కడ ఏంటి అంటే ఇంత సోల్‌మేట్ కనెక్షన్ ఉంది కదా! సో, మీకు మళ్ళీ రీయూనియన్ అనేది పాజిబిలిటీ ఉంది అనే ఇండికేషన్ అండి ఇక్కడ. మీ వ్యక్తికి మీ మీద ప్రేమ ఉంది. వాళ్ళు డెసిషన్ స్టేజ్‌లో ఉన్నారు. కాకపోతే ఏందంటే అది ఓపెన్‌గా మీతో చెప్పట్లేదు. సో, వాళ్ళు మళ్ళీ మీతో పాస్ట్‌లో ఉన్న ఈ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీతో జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. హార్ట్‌ఫుల్‌గా మీతో ఉండాలి. ఒక మంచి బాండింగ్ మీతో వాళ్ళు లాంగ్ టర్మ్‌గా ఉండాలి అని చెప్పి వాళ్ళ మనసులో అయితే డిసైడ్ చేస్తున్నారండి. యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్లు ఈ కార్డ్స్ అన్నీ కూడా ఇండికేషన్ ఇస్తున్నాయి. మీ హార్ట్ ఓపెన్‌గా ఉంచండి. కమ్యూనికేషన్‌కి ఛాన్స్ ఇవ్వండి. సో, కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. ఈ వ్యక్తిలో అయితే చాలా పాజిటివ్ మార్పులైతే వస్తున్నాయి. ఇది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అండి. క్లెయిమ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ వ్యక్తి హార్ట్‌లో అయితే మీకు మీ మీద ప్రేమ ఉందండి. ఇప్పుడు వాళ్ళు డీప్ థింకింగ్‌లో ఉన్నారు. కానీ మీతో బాండ్‌ని బిల్డ్ చేయాలి అని స్ట్రాంగ్ డిజైర్ కూడా వాళ్ళలో ఉంది ఫ్రెండ్స్. సో, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా వాళ్ళ సైడ్ నుండి హార్ట్‌ఫుల్‌గా ఒక మెసేజు లేకపోతే సీరియస్ యాక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. మీ పేషెన్స్, లవ్ అండ్ క్లారిటీతో ఈ రిలేషన్‌షిప్ పాజిటివ్‌గా మారవచ్చు. మీ ఇంట్యూషన్ మీద మీరు నమ్మకం పెట్టండి.
పెట్టండి. నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దండి, పాజిటివ్గా వెళ్ళండి. సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది. సో ప్రజెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా జస్ట్ టెస్టింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు. యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. ఈ రిలేషన్షిప్కి యూనివర్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అనమాట, క్లైమ్ చేసుకోండి. సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేవి చెప్తానండి. పర్టికులర్గా మీ సిచ్యువేషన్కి మీ క్లారిటీ సొల్యూషన్స్ దొరుకుతాయి అన్నమాట. మళ్ళీ నేను ఒక మంచి రీడింగ్తో కలుస్తాను. యూనివర్స్ సపోర్టు అండ్ బాబా దయ మీ మీద ఎప్పుడు ఉండాలి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరామ్.